ఒక ఫ్యూచరిస్టిక్ క్రికెట్ బ్యాటు, అడ్వాన్స్డ్ దుమ్ము సక్కర్, గేమర్స్ కి ప్రియమైన రేసింగ్ వీల్ ని మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేసిపోతున్నాం. హ్యాపీ దీపావళి ప్రజలారా. ఈ దివాళీకి కూడా ప్రతి దివాళీ లెక్కే విపరీతంగా రకరకాల రంగురంగుల బాంబులన్నింటినీ పేల్చేసి మొత్తం భూమినంతా కాలుష్యం మీరు చేసేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? లేదు అవంతా మనకు వద్దులే గానీ హ్యాపీగా ఒక దీపం వెలిగించుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోదాం. 2 రోజులు దివాళీ రోజు మనకి భూమి సేవ్ అవుద్ది. నా భూమి అంటే నాకు అంత ఇష్టం, మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ ఎర్త్ సేవర్. అసలు ఏ రేంజ్ లో కాపాడేస్తాను తెలుసా నేను భూమిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి క్రికెట్ ఆడాలనుకోండి, ఆ క్రికెట్ బ్యాట్ దేంతో తయారై ఉంటుంది చెప్పండి? చెక్కతో. అంటే తయారవ్వాలంటే చెట్లను నరికేస్తారు. ఓయమ్మో, నా భూమికి ఎంత డ్యామేజ్ అయిపోతుందో. ఇలా అస్సలు జరగకూడదని చెప్పేసి నేను నా బెడ్రూమ్ లో కూర్చొని బ్యాటింగ్ చేసుకుంటూ ఉంటానండి. అదే ఈ మెటా షాట్ స్మార్ట్ క్రికెట్ బ్యాట్ తో మనం డబ్బా ఓపెన్ కనుక చేసుకున్నట్లయితే చూడండి గైస్, అటెన్షన్ ప్లీజ్ రీడ్ బిఫోర్ ప్లేయింగ్ అంట. దీనిలో మనకి బ్యాట్ ఎలా వాడాలి ఇన్స్ట్రక్షన్స్ తో పాటుగా ఇక్కడ గమనించండి 6 month వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మన బ్యాట్ చూడండి గైస్ ఎంత అద్భుతంగా అయితే ఉన్నాదో. అలాగే ఇది ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. చూడండి దీనికైతే అన్ని రకాల మూతులు ఉంటాయి. ఇక్కడ గమనించండి మనకి USB అండ్ అలాగే HDMI అండ్ అలాగే ఇక్కడ గమనించినట్లయితే మనకి టైప్ C అండ్ అలాగే ఇదేమో మనకి యాపిల్ ఐఫోన్ ది అండ్ వాట్ నాట్. దీన్ని ఎలా వాడాలో మనం ముందు చూద్దాంలే. బ్యాట్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఒక పవర్ బటన్ లెక్క ఉన్నది చూడండి. దీన్ని గనక మనం ఒత్తామంటే గైస్ ఇక్కడ గమనించండి, మనకి బ్యాట్ కి మెటా గ్లో లైట్స్ అయితే వెళ్ళిపోవడం మొదలెట్టేసాయి. ఇట్లా లైట్లు వెలుగుతున్నాయంటే మీకు ఏమర్థమైంది? దీని లోపల బ్యాటరీ ఉన్నది కదా. సో ఆ బ్యాటరీని మనం ఇక్కడ ఉండే ఈ టైప్ C బొక్క ద్వారా ఛార్జింగ్ పెట్టాలి. ఆ తర్వాత మనం బ్యాటరీని బ్లూటూత్ సాయంతో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. మన ఫోన్ లో మెటా షాట్ వాళ్ళది ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసేయాలి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఇంక కనెక్టింగ్ అనమాట. మనకి ఇట్లా లైట్లు వెలుగుతున్నాయి, మనం ఇందాక ఆన్ చేసేసాం కదా. సో ఇంక మనం లోపల కనుక వెళ్ళి కంటిన్యూ అని చెప్పి కనుక నొక్కేసామంటే చూడండి గైస్ ఇక్కడ గ్రీన్ గా వెళ్ళడం మొదలెట్టేసాయి. ఒక్కసారి గ్రీన్ అంటే ఇంకా కనెక్టెడ్ అంటే ఇంకా గేమింగ్ మొదలెట్టేయచ్చు. మరి అదిగో చూడండి గేమ్ లో మన క్యారెక్టర్ అయితే వచ్చేసాడు. బేసిక్ గా ఏంటంటే గైస్ మనకి బ్యాట్ లో మన హ్యాండ్ మోషన్ డిటెక్టర్ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట. సచ్ దట్ ఇదిగోండి ఆటలో గమనించండి, నేను ఇక్కడ బ్యాట్ తిప్పుతూ ఉంటే అక్కడ గేమ్ లో వాడు తిప్పేస్తున్నాడు చూడండి. ఆ కార్టూన్ క్యారెక్టర్ పొజిషన్ లో సెట్ అయితే అయిపోయామా, కరెక్ట్ గా బాల్ పడే పొజిషన్ అయితే చూసుకున్నావా అండ్ ఊపుడు మనకి అంతే వెళ్ళిపోయింది. ఏంద్రా ఇదే అవుట్ అయిపోయాను. చిచి ఇది తూచు గైస్. బేసిక్ గా ఫోన్ లో మనకి స్క్రీన్ చిన్నగా ఉన్నదన్నమాట. అందుకే నా క్రికెట్ ప్రతిభ అంతా నేను చూపించలేకపోతున్నాను అనమాట, నా టాలెంట్. సో మనం డిఫరెంట్ గా మనం కొద్దిగా పెద్దగా ప్రొజెక్టర్లో అయితే ట్రై చేద్దాం. చూడండి గైస్ మనకి స్క్రీన్ ఎంత పెద్దగా అయితే ఉన్నదో. ఇప్పుడు ఆడదాం మనం అసలు క్రికెట్. బాల్ కొంచెం మూలకైతే పడుతున్నది. సో మనం ఓ మై గాడ్ గైస్ వెళ్ళిపోయింది. స్టేడియం దాటి వెళ్ళిపోయింది అనమాట బాల్. అట్లా ఉంటుంది అనమాట మనతో. చెప్పా కదా నాకు సైజు ప్రాబ్లం. ఫోన్ స్క్రీన్ చిన్నగా ఉన్నందు వల్ల మనం బ్యాటింగ్ అలా ఉండింది అనమాట. కానీ ఇప్పుడు చూడండి మనం ఫోన్ ని వాడిచ్చిన వైర్తోనే ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి గోడ మీద ఎంత పెద్దగా వేసాం కదా, ఇంకా మనల్ని ఆపేటోడే లేడనమాట. అండ్ గైస్ ఇక్కడ గమనించండి మీరు, నాకు మనం 6 కొట్టినప్పుడు పొరపాటున బ్యాట్ మన చేతులు జారి అలా ఎగిరిపోయి వెళ్ళిపోకుండా మనకి దీని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీనిలోకి మన చేతిని పెట్టేసామంటే బ్యాట్ ఇంకా మనకి ఇలాగా ఉండిపోతుంది అనమాట. బట్ వీఆర్ ప్రొఫెషనల్స్, మనకి ఇట్లాంటివంతా అవసరమే లేదు. మన గ్రిప్ ఎలాంటిది అంటే మనం అసలు బ్యాట్ని వదిలే ప్రసక్తే లే. అండ్ గ్రిప్ మాటికి వస్తే ఇదిగో చూడండి ఇక్కడ రబ్బరీగా వెరీ కంఫర్టబుల్ గా అయితే ఉన్నది. సో మనం నెక్స్ట్ 6 అయితే కొట్టేద్దాం గైస్. ఈసారి స్ట్రైట్ గా వస్తున్నది కాబట్టి ముందరికి మనం ఇంకా ఏంటి కట్ చేస్తావు కెమెరామెన్? కట్ చేయి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్నది అగారో అప్రైట్ వెట్ అండ్ డ్రై కార్పెట్ క్లీనర్. మనకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇలా పార్ట్స్ విడివిడిగా ఉంటాయి. వాటిని మనం ఒక్కో దాన్ని ఈజీగా ఇట్లా అసెంబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పైనేమో క్లీన్ వాటర్ కి అండ్ అలాగే కిందేమో డర్టీ వాటర్ కోసం ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్ని గురించి మనం ముందు చూద్దాంలే. ఎలీట్ మోడ్ లో అదిరిపోద్ది. అండ్ ఇక్కడ హ్యాండిల్ రీజన్ ఉన్నది గమనించారా? దీన్ని మనం కాల్తో ఇలా అని దీన్ని కదిలిచ్చేయచ్చు అనమాట. ఇంకా ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో పట్టుకొని క్లీనింగ్ టోటల్ మనకి 90 degrees అయితే వంగుతుంది అనమాట ఈ స్వివెల్ హ్యాండిల్. దీన్ని గమనించండి గైస్, కేబుల్ మేనేజర్ అనమాట. ఎంత బాగున్నదో. పైన నుంచి కిందాకే ఇక్కడ మనకి కేబుల్ చుట్టుకో ఉన్నది కదా. మనం వెరీ కేర్ఫుల్ గా ఇప్పేద్దాం దీన్ని. అండ్ ఓ మై గాడ్ చూడండి గైస్ దీన్ని ఎంత పొడుగ్గా ఉన్నదో.
కేబుల్ మనకి అసలు ముందుగా మనం కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉన్నది చూడండి, దీని కనుక మనం వచ్చామంటే ఎట్టర్ చేస్తున్నావు చూడు. ఆగా కొద్దిసేపు ఆగి చెప్తా. గైస్ ఇట్రండి మనం గనక దీన్ని గనక పనుకొని పెట్టామంటే కింద చూడండి మనకి దీనికి బ్రష్లు ఎలా ఉన్నాయో మనకి రెడ్ బ్లాక్ రంగుల్లో. సో ఈ మొత్తం మనకి అట్ ద సేమ్ టైం ఇలా తిరిగింగ్ అండ్ సకింగ్ చేసి మనకి మిషన్ అయితే క్లీనింగ్ అయితే చేస్తుంది. ఆన్ చేస్తే చూడండి మనకి తిరిగింగ్ ఏ లెవెల్లో జరిగిపోతుందో. దిస్ ఈజ్ కార్పెట్ క్లీనర్ అండ్ ఇదిగోండి ఇదే మన కార్పెట్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ కార్పెట్ ఆల్రెడీ క్లీన్ గానే ఉన్నది. ఓ పని చేద్దాం, ఇప్పుడే మొత్తం పెంట చేసి పారేద్దాం దీన్ని. ఈ పౌడర్ అంటే నాకు ఇష్టం కాదండి, ప్రాణం. ఒళ్ళంతా దీన్నే పూసుకుంటూ ఉంటా, కొంచెం హిట్ వస్తుంది కానీ మీరు కనుక పూసుకుంటూ ఉంటే అలవాటు అయిపోద్ది. ఇట్లా పూసుకునేటప్పుడు చూసారా కార్పెట్ మీద కొంచెం పడిపోయింది. ఇలాంటప్పుడే మనం రంగంలోకి అయితే దింపేయాలి. ఎర్రటి చక్రాలతో ఎంత బాగా చేస్తుందో గమనించండి. పవర్ ఆన్ చేసావా అండ్ ఇంకా పౌడర్ మీద అటాక్. చూడండి గైస్ అసలు పౌడర్ ని ఎలా సక్ చేస్తున్నాదో అంటే లిటరల్లీ క్షణాల్లో మొత్తం పీల్చేసింది అనమాట. మూలల్లో ఉండే పౌడర్ ని కూడా అమాంతం మింగేసి మళ్ళా కార్పెట్ ని ఫ్రెష్ గా తయారు చేసి పడేసింది. 800 వాట్లు రేటెడ్ పవర్ కి 13.5 కిలో పాస్కల్స్ సక్షన్ ప్రెషర్ కనుక తోడైతే ఇలానే ఉంటుంది. మరి నెక్స్ట్ మనం హార్లిక్స్ నేసేద్దాం. మొత్తం కార్పెట్ అంతా చల్లేస్తున్నా. చూడండి గైస్ మన మిషన్ హార్లిక్స్ ను కూడా సక్కింగ్ మీద సక్ చేసింది. కానీ ఇక్కడ చూడండి చిన్న పార్టికల్స్ అని ఇక్కడే ఉండిపోయాయి. హార్లిక్స్ అనేది కొద్దిసేపు అయిపోతే మొత్తం స్టిక్కీ అయిపోతుంది. చూడండి నా వేలు కూడా అతుక్కుపోయాయి. నెక్స్ట్ నేను పెరుగు కూడా పట్టుకొని వచ్చాను గైస్. చూడండి మనకి ఎలా ఉన్నదో. దీన్ని కూడా కార్పెట్ మీద వేసి మంచిగా పులిమేద్దాం. బికాస్ వై నాట్. ఒకవేళ మీ ఇంట్లో కూడా అలాంటి చిన్న బేబీస్ పిల్లకాయలు ఉంటే వాళ్ళు మీ కార్పెట్లని ఈ విధంగా కంపు లేపే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. ఇట్లాంటి టోటన్నిటిని క్లీనింగ్ కోసం మనకి డ్రై సరిపోదన్నమాట, వెట్ నెసరీ. అండ్ దానికోసం ఇదిగో చూసారా ఇక్కడ ఉన్నది, దీన్ని అయితే మనం అయితే వాటర్ తో ఫస్ట్ నింపేద్దాం గైస్. సొల్యూషన్ ఓపెన్ అంట. సో ఈ మూతనైతే మనం ఓపెన్ చేసావా అండ్ ట్యాప్ తిప్పి ఇంకా వాటర్ నింపుడు. ఇక్కడ మ్యాక్స్ అనే లెవెల్ వరకు మనం అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ H2O లో మనం కొద్దిగా లైజాలు క్లీనింగ్ ఉంటుంది కదా లిక్విడ్, దాన్ని అయితే పోసేద్దాం. అండ్ ఆ తర్వాత ఇంకా షేక్ ఇట్ బేబీ మొత్తం ఊపేస్తే మనకి చూడండి నురుగు భలే వచ్చింది కదా. ఇంత లిక్విడ్ తో మనం చాలానే క్లీనింగ్ చేయొచ్చు గైస్. ఇక్కడ గమనించండి గైస్, అడ్జస్టబుల్ వాటర్ ఫ్లో నాబ్ అంటారు దీన్ని. చూడండి మనకి ఇది ఎంత తిప్పితే అంత వాటర్ అయితే మనకి కింద నుంచి వస్తుంది. మనం ఎక్కువగా తక్కువగా కొద్దిగా మిడిల్ లో ఇట్ అయితే పెట్టుకుందాం. అండ్ అలాగే ఇక్కడ చూడండి గన్ను లెక్క ఉన్నది, దీన్ని హ్యాండిల్ ట్రిగర్ అంటారు. దీని కనుక ఒత్తితే కింద గమనించండి ఈ విధంగా మనకి సొల్యూషన్ దీని కింద నుంచి అయితే కారుతుంది. సో దాంతో మనం దీని అంతా క్లీనింగ్ చేసేయచ్చు. మనం పెరుగు మీదకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చూడండి గైస్ ఎలా క్లీన్ అయిపోయిందో. ఓ పక్క నేను పైన గన్ అయితే ఒత్తుతున్నాను. సో మన లిక్విడ్ సొల్యూషన్ కింద పడుతూ పెరుగుని కూడా లాగేస్తున్నాను చూడండి. అలాగే అతుక్కున్న హార్లిక్స్ కూడా మనకి మంచిగా క్లీనింగ్ అయితే జరిగిపోతున్నది. అండ్ క్షణాల్లో గమనించండి మనకి మొత్తం మనకి ఇంతకు ముందున్నట్టుగా తయారైపోయింది. అసలు గమనించండి చేతికి ఎటువంటి పార్టికల్స్ రాలేదు, కాకపోతే కొంచెం తడిగా ఉంది. ఇదేమున్నా చెప్పండి ఫ్యాన్ గాలికి ఆరిపోద్దులే. పైన ఉండేది మనకి లిక్విడ్ సొల్యూషన్ అయితే కిందంతా డర్టీ లిక్విడ్ కలెక్ట్ అయింది చూడండి. దీన్ని మనం ఇట్లా తీసేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పారేసుకోవచ్చు. ఇక్కడ హోస్ కనెక్షన్ అని చెప్పి రాస్తున్నారు చూడండి. దీని కనుక మనం ఇలా పుల్లింగ్ చేస్తే మనకి ఇక్కడ బొక్కున్నది కదా, దానిలో అయితే మనం దీని అయితే దోపేయాలి. ఇదిగో చూడండి ఎట్లా అన్నమాట. అండ్ ఇదేందో మీకు చూపిస్తా చూడండి. దిస్ ఈస్ యాక్చువల్లీ పొడగాటి తొండం ఫర్ ద కార్పెట్ క్లీనర్. ఇప్పుడు కార్పెట్లకి అయితే దీని బేస్ తో మనం అయితే క్లీనింగ్ చేస్తాం. అదే సోఫాల మీద కనుక ఏమన్నా అయిందనుకోండి దానికోసం వీ రిక్వైర్ దిస్ తొండం. అప్పుడప్పుడు నేను ఈ హిట్ కంపు పౌడర్ ని సోఫాల మీద కూర్చొని కూడా పోసుకుంటూ ఉంటా. చూడండి ఇట్లా అది కింద పడిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం వెరీ సింపుల్ గా తొండంతో క్లీనింగ్ చేయొచ్చు అనమాట. చూడండి గైస్ క్షణాల్లో మనకి మొత్తం సోఫా క్లీన్. అలాగే మనం వాటర్ స్ప్రే చేసి దీంతో వెట్ క్లీనింగ్ కూడా చేసేయచ్చు. సోఫా మీద పడిన పెరుగును కూడా ఎట్లా మింగేసిందో చూడండి. మంచిగా H2O దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. నెక్స్ట్ మన దగ్గర అయితే ఉన్నది హార్డ్. నీతో ఏంట్రా నాతో హార్డ్ ఏంటంటే రాసుకున్నాడు గైస్ ఈ డబ్బా మీద. నేను చిన్నపిల్లడు నాకేమి డబుల్ మీనింగ్ అర్థం కావలే కానీ. సో మనం కనుక దీనిలో ఓపెన్ చేసినట్లయితే మనకి చూడండి గైస్ బబుల్ ర్యాప్ అనమాట. అసలు ఫిస్కింగ్
అబ్బా సౌండ్ కి నేను పెద్ద ఫ్యాన్ అసలు. సో మనకి ర్యాప్ లోపల చూడండి, ఇది యాక్చువల్లీ ఎలా ఉన్నదో మనకి రెండు ఉన్నాయి కదా, ఒకటేమో యాక్సిలరేటర్, ఇంకోటేమో బ్రేక్ అనమాట. ఏది యాక్సిలరేటర్ ఏది బ్రేకో మనం వైల్ నడిపింగ్ చూద్దాం. అండ్ క్లచ్ ఏదిరా? నో క్లచ్ కార్ గైస్, మనకి స్కూటీ లెక్క అనమాట అసలు మనకి. అండ్ లోపల చూడండి, ఓ మై గాడ్ చాలా పెద్దగా ఉన్నది కదరా ఇది. చక్రం అదిరిపోయింది అసలు. చక్రాన్ని కాలుతో పట్టేద్దాం. అండ్ చూడండి గైస్, మనకి స్టీరింగ్ వీల్ మీద ఏందేందో ఉన్నాయి, మధ్యలో ఎన్ అంటే నీతో నాతో, దాని తర్వాత పైన ఇక్కడ గ్రీన్ వైట్ రెడ్ వైట్ గ్రీన్, ఈ బటన్స్ నొక్కితే ఏమవుతాయినా తెలీదు. ఇక ట్యాగ్ ఏందిరా ఇది, మనకి స్కాన్ టు డౌన్లోడ్ యూజర్ మాన్యువల్ అండ్ డ్రైవర్ నేనేరా. నేను ఒక డ్రైవర్ ఉంటే మళ్ళీ ఇంకో డ్రైవర్ కావాలంట, పీకేది అసలు. ఆ తర్వాత YZ ఆల్ఫాబెట్స్ కూడా రావు ఈ స్టీరింగ్ తయారు చేసినోడికి. ఆ తర్వాత ఇక్కడ ఏందో ఇంటి సింబల్ ఉన్నది గైస్, దీన్ని వస్తే మనం డైరెక్ట్ గా ఆటోమేటిక్ డ్రైవింగ్ ఇంటికి వెళ్ళిపోతామేమో. నెక్స్ట్ ఇక్కడ 2 గేతులు అయితే ఉన్నాయి, అంటే ఒక మనిషి ఇంకో మనిషి మీద పడుకున్నట్టున్నది. ఇది లోపలే అంతా స్లీపింగ్ అన్ని జరిగిపోతాయి. ఆ తర్వాత ఇక్కడేమో డబ్బా ఉన్నది. అండ్ ఏంటో ఇట్ట కదలుతున్నాయి అసలు. నాకు ఇంట్లో ఒక్క బట్టను కూడా అర్థం తెలియదు, ఏందో ఆర్డర్ పెట్టేసాను. చూద్దాం, కంప్యూటర్ కనెక్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. గైస్ ఈ చక్రం ఎలాంటి వాళ్ళ కోసం అంటే, మనకి బయటికి వెళ్ళి ఒక రియల్ కార్ కొనాలంటే డబ్బులు ఉండవు. అండ్ అలాగే గేమింగ్ అడిక్ట్లు కంప్యూటర్ ముందు కూర్చొని జీవితం అంతా కంప్యూటర్ ముందే నాలాంటి వాళ్ళు ఉంటారు చూసావా, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ కోసం. ఇప్పుడు చూడండి రెండు ఇక్కడ చూడండి గైస్, నా దగ్గర అసలు ఎన్ని గేమ్లు అయితే ఉన్నాయి. గేమ్స్ లోకి వెళ్దాం. అబ్బాబ్బా చూసారా అసలు నిజంగా బేసిక్ గా మా గేమింగ్ ఎడిట్ బ్యాచ్ మేమందరం ఇంట్రోవర్ట్లండి. మేము బయటికి వెళ్ళి ఏమైనా పీకాలంటే మాకు సిగ్గు అనమాట. సో ఏం పీకినా గేమ్స్ లోనే పీకుతా ఉంటాం. సర్లే కానీ ఇదిగోండి ఇక్కడ బొక్కలు ఉన్నాయి గమనించారా? ఈ బొక్కల్లో మనం ఏటి ఉన్నాయి, వీటిలో మనం షక్కి మొక్కలు ఉంటాయి చూడండి. ఇదేంటంటే పుచక్ అతుక్కోపోతాయి అనమాట. ఇలాగా వీటిని వచ్చేసి ఇక్కడ గమనించండి, తిప్పింగ్ టెక్నాలజీ అనమాట. అట్ట పెట్టేయాలి, ఆ తర్వాత తిప్పుడు ఇట్లా మనం తిప్పేసామంటే లోపలికి వెళ్ళి గట్టి కూర్చుంటుంది అనమాట. ఇది ఇట్లా మనకి టోటల్ 6 అయితే ఉంటాయి సక్కింగ్ మొక్కలు. అండ్ గైస్ మనకి సక్షన్ ఏవైతే ఉన్నాయో ఈ దట్టండాలు చాలా పవర్ఫుల్. అండ్ అవి వాడినప్పుడు మనం ఈ పొలాలు తీసేయాలన్నమాట బయటికి. ఇదిగోండి ఇవి మనకి ఇవి కూడా పట్టుకోవడానికి అనమాట, టేబుల్ కి క్రాంప్ లెక్క. ఇదిగో గమనించండి, ఇట్లా పెట్టడానికి అనమాట. ఇవి మనకి ఇది కానీ సక్షన్ కానీ, మనం సక్షన్ వాడదాం, సక్షన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెండో క్లాంప్ కూడా పీకి పారేద్దాం. పైనుండే పుల్లలు ఉన్నాయి కదా, వీటిని కూడా పీకేయాలన్నమాట. నేను నిజానికి ఇక్కడ ముందు నుండే వాటిని బిగించక ముందే దాన్ని పెరికేసి ఉంటే ఇంకా ఈజీగా ఉండేది మనకి ఏదో ఒకట్లే. సో ఇప్పుడు చూడండి గైస్, టేబుల్ మీద కనుక మనం పెట్టేసామంటే అబ్బా అంతే అనమాట, అతుక్కోపోయింది. అండ్ చూడండి మనకి వీలు చేతిలోకి ఎంత బాగా వచ్చేసిందో. గ్రిప్ ఎంత బాగున్నదిరా గైస్. ఈ స్టీరింగ్ వీల్ కనుక మీరు తాకుతూనే ఉండిపోతారు. అండ్ రే ఓ మై గాడ్, ఇది చూడండి గైస్ మనకి ఎంత తిరిగిపోతున్నదే ఇది. అండ్ గైస్ చక్రాన్ని ఏ డైరెక్షన్ లో తిప్పినా బండి ముందరికి పోదు. మనకి యాక్సిలరేటర్ బ్రేక్ పలకం అయితే ఉండాలి. దీన్ని ఇలా మనం కాళ్ళ దగ్గర పెట్టేసి దీనికి పొడుగాటి వైర్ ఉన్నది చూసారా, చూడండి మనకి ఇది వైఫైలకు వస్తుంది చూసారా, అట్టయితే ఉన్నది. ఈ వైర్ ని మనం కనెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి మనకి స్టీరింగ్ వెనకాల బొమ్మ వేసి ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ అక్కడైతే మనం అది అంతే టిక్ అని సౌండ్ కూడా వచ్చింది చూడండి గైస్. అంటే దోపేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో ఏం ఆడతాం, వ్యాలరెంట్ వద్దులే, మనం F123 అయితే ఆడేద్దాం గైస్. హియర్ వి గో గైస్. అండ్ వావ్ నిజంగా అసలు చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నారో మన గేమ్ క్యారెక్టర్స్. అసలు ఎంత అడ్వాన్స్ అయిపోయిందండి. నిజం మనుషులేనా? నువ్వు మాట్లాడద్దు, నీకు వీడియోలో డైలాగ్స్ లేవు. అసలు చూడండి గైస్ ఎంత అద్భుతంగా తయారైపోయిందో. సో ఇక మనం ఆట అయితే మొదలెట్టేద్దాం. హియర్ వి గో గైస్. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూసారా ఈ కార్ ఎలా ఉన్నదో, మా గేమర్స్ బ్యాచ్ ఉంటుంది చూసారా, మేమందరం. ఇప్పుడు నేను నిజంగా ఇక్కడ నా ఇంట్లో ఇదిగో ఏసీలో ఇక్కడ నేను కుర్చీలో లేకుండా కూర్చో ఉన్నా, అయినా కానీ ఆ కార్ నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతాయి ఇప్పుడు. అదిగోండి గైస్ మనోడు కార్లో అయితే ఉన్నాడు, మనోడు కళ్ళు పలే ఉన్నాయిరా. ఓకే గైస్ స్టార్ట్ అయితే చేసేద్దాం. హియర్ వి గో. మనకి రేస్ ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. అది 4, 5 లెట్స్ గో. ఏంట్రా ఇది కదలట్లేదు? నేను ఇక్కడ ఎంత తొక్కుతున్నా, ఎక్కడ తొక్కుతున్నా? అన్ని కార్లు వెళ్ళిపోతున్నాయి కదరా. కొద్దిగా వెళ్ళింది, తిరగట్లేదు ఏంట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఓ షిట్, నేను కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాను. గైస్ నేను పెడల్ కనెక్షన్ వీల్కి ఇచ్చాను కానీ వీల్ని కంప్యూటర్కి ఇవ్వడం మర్చిపోయాయి కదా. తొందరగా మనం ఇక్కడ పెట్టేద్దాం గైస్. మనం అర్జెంట్గా కూర్చునేయాలన్నమాట. అంతే. ఎస్ మనకి ఇంకా స్టార్ట్. మనకి రేస్లో గెలవాలి మనం. యాక్సిలరేటర్ అది తొక్కి. సో గైస్ మనకి కింద చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్ ఏమో యాక్సిలరేటర్ అనమాట. అంతే కుమ్మేయాలన్నమాట. ఇంకా మనం అది తెంపరా, అది పైన హెలికాప్టర్ కూడా పోతుంది గైస్. చూడండి మనం రేసులో కింగ్ అనమాట. అసలు అట్లా ఉంటుంది అనమాట మన కంట్రోల్. అది ఇక్కడ అట్లా
ఏంట్రా ఇది చాలా స్లోగా పోతున్నది గేమ్ నాకు నచ్చలేదు కత్తర్ ఎయిర్వేస్ అంట గుద్ది దాన్ని ఓకే వేరే గేమ్ ఆడతాం గైస్ నెక్స్ట్ మనం 4 హార్జార్ 5 అంట గైస్ ఇది ఏందో ఆడేద్దాం ఏందో ఇది దుబ్బట్టే ఏందో దుప్పట్ట అంట గైస్ కారు అండ్ నేమ్ ప్లేట్ చూడండి గోండాలో మనం మామూలు కొండదు కర్రీగా ఉన్నది కారు సో ఇంక స్టార్ట్ చేసేద్దాం ఓ ఓకే వెనకాలకి రావాలి వెనకాలకి ఎట్టా బ్రేక్ నొక్కితే వెనకాలకి వస్తుందే రావట్లేదు ఏంట్రా ఎట్రా రావట్లేదే ఏం పర్లేదు ముందరికి మనం స్టీరింగ్ తిప్పేద్దాం అంతే అది ఒరే ఏంట్రా ఇది అసలు కదలట్లేదు మేబీ ఇక్కడ ఏమన్నా బటన్ నొక్కితే వెనకాలకు వస్తాము ఏ నొక్కితే ఏం కాలే బి నొక్కితే ఏం కాలేదురా ఎన్ని అసలు నొక్కోవట్లేదు వై నొక్కితే ఏందో అవుతుంది ఓకే మన కెమెరా యాంగిల్ అయితే మారుతున్నది గైస్ మనం మేబీ ఇలా జూమ్ అవుట్ నాకు ఇదే నచ్చింది రే ఓకే వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఓకే దీని కనుక ఇచ్చామంటే మనకి ఇది చూడండి ఓకే మనకి మొత్తం వ్యూ అనమాట 360 డిగ్రీస్ మనం అటుపక్క ఇటుపక్క ఎవడు వెళ్తున్నాడు అంతా చూసేయచ్చు అండ్ అలాగే కింద ఈ బటన్ నొక్కితే ఓకే గేమ్ నుంచి వెనకాల వెళ్ళిపోతున్నాం ఇంకేంద్రా వెనకాల ఇదేంది ఇది కలుగుతుంది వెనకాలకు వచ్చేసింది ఓకే ఇది ఓకే రివర్స్ గేర్ గైస్ ఓకే సో ఇది నొక్కితే మళ్ళీ ఫ్రంట్ గేరా ఓకే ఫస్ట్ గేర్ ఓకే అంతే గైస్ వెరీ సింపుల్ అంతే గైస్ ఇంకా మనం మన డ్రైవింగ్ స్కిల్స్ అయితే చూపించేద్దాం అండ్ వావ్ చూడండి అసలు మనకి ఆఫ్ రోడ్ అనమాట ఇన్ వాటర్ డ్రైవింగ్ కూడా చేసేస్తున్నాం మనం సెకండ్ గేర్ గైస్ అట్ వెళ్ళిపోయింటే 3వ గేరు అక్కడ రెడ్కి వెళ్ళిపోయింటే 4వ గేరు అయిపోయినామంటే 5వ గేరు 5వ గేర్లో మనం నిదానంగా గైస్ 240 250 వెళ్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు మనం గనక నెక్స్ట్ ఓకే మనం ఫల్టీలు కొట్టి మళ్ళీ స్ట్రైట్గా పడిపోయిందంటే మీరు గమనించండి గైస్ మన కార్ ఎంత పవర్ఫుల్ డ్యామేజ్ అయింది కదరా మొత్తం పగిలిపోయింది అసలు గైస్ పడిపోయింది అయిపోయింది స్మాష్ చచ్చిపోయాడు మనోడు ఏంటిది బ్రహ్మాండంగా ల్యాండ్ అయింది ఇంకా బతుకున్నది ఏంటి ఇప్పుడు మనకి ఇంకా కంట్రోల్ అవుతుంది వెళ్తున్నాడు సావలేదు గైస్ మనోడికి సూపర్ పవర్స్ ఉన్నాయన్నమాట మనం ఆకాశం నుంచి ఇట్లా పడిపోయినా కూడా మనోడికి డెత్ రాలేదంటే మనోడు ఇమ్మోర్టల్ అనే చెప్పాలి ఇట్లాగే గైస్ మా గేమర్స్ అందరూ కంప్యూటర్లో కార్ పెట్టుకొని ఇట్లా చక్రం తిప్పుకుంటూ ఉంటాం మాకు ఇది చాలా ఇష్టం యాక్చువల్లీ స్టీరింగ్ వీల్ మనకి మొత్తం 270 డిగ్రీస్ వరకు రొటేషన్ అయితే జరుగుతుంది అండ్ గైస్ మీరు కూడా గేమర్స్ అయితే మీకు పబ్జీ కాకుండా ఇంకే గేమ్స్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే రేసింగ్ గేమ్స్ నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట గైస్ ఇక్కడ గాడిద అయితే ఉన్నది దాన్ని ఇప్పుడు మనం గుద్ది పారేద్దాం మిస్ అయిపోయిందిరా ఈసారి చాట్లో నుంచి వెళ్ళి ఏంట్రా గుద్ది ఏం కావట్లేదు దానికి చూడు ఎట్ట పరిగెడుతుందో అది అంత భయం ఉండాలి నేనంటే ఓకే గైస్ నేనైతే గాడిదని గుద్దుకుంటూ ఉంటాను మీరు వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ గుద్దేసి అక్కడ అగారో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని కూడా వెళ్ళి చెక్అౌట్ చేయండి ఓకే టాటా బై